ఐఎన్ఎస్ రాజ్పుత్ డీకామిషన్ 21 మే 2021 శుక్రవారం నాడు 41 సంవత్సరాల పాటు అద్భుతమైన సేవలు అందించి తరువాత భారత నావికాదళం యొక్క మొదటి డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రాజ్పుత్ విశాఖపట్నంలో నావల్ డాక్యార్డ్లో తొలగించబడింది. జాతీయ జెండా ఉన్నప్పుడు కొనసాగుతున్న కోవిడ్ మహమ్మారి కారణంగా ఓడ గంభీరమైన మరియు తక్కువ కీలక కార్యక్రమంలో తొలగించబడింది. వేడుకకు ముఖ్య అతిథిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్, ఏవిఎస్ఎం విఎస్ఎం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ నోవల్ కమాండ్ సమక్షంలో సూర్యాస్తమయం సమయంలో నోవల్ అసైన్డ్ మరియు డికామిషన్ పెండింగ్ తగ్గించారు. ఓడ ద్వారా దేశానికి చేసిన గొప్ప సేవకు గుర్తింపుగా ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రత్యేక పోస్టల్ కవర్ను విడుదల చేశారు. ఐఎన్ఎస్ రాజ్పుత్ 1980 మే 4న జార్జియాలోని పోర్టీ వద్ద పూర్వపు యుఎస్ఎన్ఆర్ భారత నావికాదళానికి చెందిన రాజ్పుత్ క్లాస్ డిస్ట్రాయర్స్ యొక్క ప్రధాన నౌకగా కెప్టెన్ తర్వాత వైస్ అడ్మిరల్ గులాబ్ మోహన్ లాల్ హీరానందాని మొదటి కమాండింగ్ ఆఫీసర్గా నియమించబడ్డారు. ఆమె సేవ సమయంలో ఓడ పాశ్చాత్య మరియు తూర్పు నావికా దళాలలో భాగం అనే ప్రత్యేకతను కలిగి ఉంది. ఆమె జూన్ 1988 వరకు ముంబైలో ఉంది మరియు తరువాత తూర్పు నౌకాదళంలో భాగంగా విశాఖపట్నంలో తిరిగి స్థాపించబడింది. భయంకరమైన రూపాన్ని కలిగి ఉన్న ఈ నౌకలో ఆయుధాలు మరియు సెన్సార్లు ఉన్నాయి. వీటిలో ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణులు, ఉపరితలం నుంచి గాలికి క్షిపణులు, విమాన నిరోధక తుపాకులు, టార్పెడోలు మరియు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు ఉన్నాయి. సూపర్సోనిక్ క్రూయిజ్ మరియు సుదూర బ్రహ్మోస్ క్షిపణిని కాల్చడానికి అమర్చిన మొదటి ఓడ కూడా ఐఎన్ఎస్ రాజ్పుత్. ఇండియన్ ఆర్మీ రెజిమెంట్ ది రాజ్పుత్ రెజిమెంట్తో అనుబంధం పొందిన తొలి భారతీయ నావికాదళ ఓడ కూడా ఆమెది. ఓక్ పవన్, ఆపరేషన్ అమన్, ఆపరేషన్ కాక్టస్ మరియు వివిధ బహుళజాతి వ్యాయామాలలో పాల్గొనడంతో పాటు ఓడ 1999లో ఒడిశా తీరంలో తుఫాను సహాయక చర్యలతో సహా వివిధ సహాయక చర్యలలో పాల్గొనడం ద్వారా భారత నావికాదళం యొక్క నిరపాయమైన పాత్రకు జెండా మోసేవారు. సహాయక చర్యలు 2004లో అండమాన్ అండ్ నికోబార్ దీవులలో సునామీ మరియు జకార్తాలో భూకంపం తరువాత హెచ్ఏడిఆర్ మిషన్ దేశానికి ఆమె చేసిన అద్భుతమైన సేవలో ఓడకు 31 కమాండింగ్ అధికారులు హెల్ప్ చేశారు. ఓడ ప్రారంభించినప్పటి నుంచి 7,87,194 నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా నావిగేట్ చేయడానికి సమానం. 36.5 రెట్లు మరియు భూమి నుండి చంద్రునికి 3.5 రెట్ల దూరం. డికమిషన్ కార్యక్రమానికి ఈస్టర్న్ ఫ్లీట్ మరియు ఈఎన్సీ యొక్క ఇతర సంస్థల నుంచి చాలా తక్కువ మంది అధికారులు మరియు నావికులు హాజరయ్యారు. అదే సమయంలో కోవిడ్ ప్రోటోకాల్స్ హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.